అందరికీ నమస్కారం. ఇంక ఈ మిల్లెట్స్ లడ్డు అయితే ఇలా మనం శుభ్రంగా కడిగి ఎండబోసేసుకొని ఇలా మనం మట్టి చిప్పలో చిన్న మంట పెట్టేసి వేయించేసుకోవాలి. అప్పుడే లడ్డు టేస్ట్ ఉంటుంది. మనకు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకైతే ఇక్కడ మిల్లెట్స్ లడ్డు అందుబాటులో ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది, మనకు నిల్వ కూడా ఉంటాయి. ఈ లడ్డు ఏదైనా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు అన్నీ తెచ్చేసుకొని డ్రై ఫ్రూట్స్ కానీ నెయ్యి కానీ, నెయ్యి కూడా గేదె పాల నెయ్యి మనకు అప్పటికప్పుడు రెడీ అయిన నెయ్యే వాడతాము ఈ లడ్డూలల్లో. ఇంకా ఇలా ఇవి వేయించగానే మనకు కొంచెం టైం పడుతుంది చల్లారడానికి కూడా. చూస్తే చిన్నగానే ఉంటాయి గింజలు, కానీ అవి మనం వేయించడం కూడా టైం పడుతుంది, చల్లారడానికి కూడా టైం పడుతుంది. మనం ఒక లడ్డు కట్టడమే కొంచెము మనం నెయ్యి ఇట్లా మనం ఎక్కువ వేసి కలుపుతాం కాబట్టి లడ్డు ఈజీగా కట్టేసుకోవచ్చు. ఇది మనం కడుగుడు, ఎండబోసుడు, ఇంకా ఇలా వేయించేసుకోవడము, చల్లారబెట్టుకోవడము, ఇలా బెల్లం అంటే బెల్లము, పటిక బెల్లం అంటే పటిక బెల్లము, షుగర్ అంటే షుగరు, ఏది కావాలనుకున్న వాళ్ళకు అది చేసేయడం జరుగుతుంది. ఇవైతే సజ్జలు చాలా మంచిది ఆరోగ్యానికి. ఇంకా ఈ లడ్డు తిన్నారంటే వదిలిపెట్టరు. పొట్టు మినపప్పుతోటి, మామూలు మినపప్పుతోటి అన్నీ అందుబాటులో ఉంటాయి. మనకు కారం పొడులు కూడా బాలంత కారము, బాలంత లడ్డు, కరివేపాకు పొడి, మునగాకు పొడి ఇవి కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా ఈ గుమ్మడి గింజలల్లో నెయ్యి పడుతుంది, ఎండు కొబ్బరి పడుతుంది, మనకు తేనె పడుతుంది, ఖర్జూర, అంజీరు ఇవన్నీ వేసేసి చేసుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్. రాగుల లడ్డూలో కూడా నువ్వులు, మనకు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. ఏది ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి అది దేని రేటు దానికే ఉంటుంది. ఇంకా ఇలా మనకు లడ్డు అయితే అంతా రెడీగా ఉంది. ఆర్డర్ ముందు పెట్టిన వాళ్ళకే చేసిస్తాం, ఎందుకంటే నిల్వ చేసి పెట్టాము. ఆర్డరు ఎంత వస్తే అంత అప్పటికప్పుడే చేసిస్తాం ఫ్రెష్గా. కొబ్బరి అయితే ఇంత పల్సగా కట్ చేసుకొని నెయ్యిలో వేయించేసుకోవాలి. చాలా జాగ్రత్త పాటించాలి ఆ కలర్ వేగాలంటే. 10 కేజీల లడ్డు ఆర్డర్దే.